మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాళ ఎపిసోడ్లో తోటకూర పరడా రెసిపీని తయారు చేస్తున్నాను. ఇది రేర్గా తయారు చేసుకునే రెసిపీ, కానీ చాలా రుచికరంగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూద్దామా? ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒకసారి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపును వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఫ్రెష్గా కట్ చేసుకున్న తోటకూరని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. మూత తీసుకుని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పు, కారాన్ని వేసుకుని మరలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక అరకప్పు శనగపిండి దీనిలోకి వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా శనగపిండి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారుగా ఎంత సింపుల్గా ఈ తోటకూర పరడాన్ని తయారు చేసుకోవచ్చో. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నా కామెంట్స్ రూపంలో తెలపండి. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను న్యూ ఇయర్ సందర్భంగా బ్లూ వెల్వెట్ బ్రౌనీని తయారు చేస్తున్నాను. మిస్ కాకుండా చూడండి. అలాగే మన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు చూడాలంటే చెఫ్ శివనాగ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.